అందరికీ హాయ్, వెల్కమ్ టు విజయ్ స్టడీస్ లైవ్ ఎగ్జామినేషన్. సో ఈరోజు 5వ తరగతి తెలుగు సంబంధించి తోలు బొమ్మలాట పెన్నేటి పాట సో ఈ పాఠ్యాంశాలపైన ఈరోజు లైవ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో లైవ్ ఎగ్జామ్ని చివరి వరకు కూడా కంటిన్యూ చేయండి. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. సో అందరికీ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. సో కొత్తగా చూసేవాళ్ళు మన యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ ఆలస్యం చేయకుండా మనం లైవ్ ఎగ్జామ్ స్టార్ట్ చేద్దాం. సో అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఓకే, మీ మొదటి ప్రశ్నలోకి వెళ్దాం. తోలు బొమ్మలాట పాఠ్యభాగం యొక్క రచయిత ఎవరు? తోలు బొమ్మలాట పాఠ్యభాగం యొక్క రచయిత. సో ఆప్షన్ 1 కేవి రామకృష్ణ, ఆప్షన్ 2 విద్వాన్ విశ్వం, ఆప్షన్ 3 నార్ల వెంకటేశ్వరరావు, ఆప్షన్ 4 ఏటుకూరి వెంకట నరసయ్య. మరి సరైన సమాధానాన్ని మీరు లైవ్ చాట్లో తెలియచేయండి. తోలు బొమ్మలాట పాఠ్యభాగం యొక్క రచయిత. సో ఇక్కడ ఆప్షన్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఆప్షన్ కూడా 1-2 సార్లు శ్రద్ధగా చదివి మీ యొక్క సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కేవి రామకృష్ణ. తోలు బొమ్మలాట పాఠ్యభాగం యొక్క రచయిత ఎవరు అంటే కేవి రామకృష్ణ అన్నమాట. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. తోలు బొమ్మలాట క్రీస్తు పూర్వం ఎన్నో శతాబ్దం నాటికి తెలుగు ప్రాంతంలో ప్రచారంలో ఉన్నట్టు తెలుస్తుంది. తోలు బొమ్మలాట క్రీస్తు పూర్వం ఎన్నో శతాబ్దం నాటికి తెలుగు ప్రాంతంలో ప్రచారంలో ఉన్నట్టు తెలుస్తుంది. సో ఆప్షన్ 1 2వ శతాబ్దం, ఆప్షన్ 2 3వ శతాబ్దం, ఆప్షన్ 3 1వ శతాబ్దం, ఆప్షన్ 4 4వ శతాబ్దం. తోలు బొమ్మలాట క్రీస్తు పూర్వం ఎన్నో శతాబ్దం నాటికి తెలుగు ప్రాంతంలో ప్రచారంలో ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 3వ శతాబ్దం. సో తోలు బొమ్మలాట 3వ శతాబ్దం నాటికే తెలుగు ప్రాంతంలో ప్రచారంలో ఉన్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. తోలు బొమ్మలాట కళాకారులు ఉన్న జిల్లాలు ఏవి? తోలు బొమ్మలాట కళాకారులు ఉన్నటువంటి జిల్లాలు. సో ఆప్షన్ 1 తూర్పుగోదావరి, ఆప్షన్ 2 అనంతపురం, విశాఖపట్నం, ఆప్షన్ 3 కడప, శ్రీకాకుళం, ఆప్షన్ 4 పైవన్నీ. తోలు బొమ్మలాట కళాకారులు ఉన్న జిల్లాలు ఏవి అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. పైవన్నీ. తూర్పుగోదావరి, అనంతపురం, విశాఖపట్నం, కడప, శ్రీకాకుళం ఈ అన్ని జిల్లాల్లో కూడా తోలు బొమ్మలాట కళాకారులు ఉన్నారన్నమాట. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. తోలు బొమ్మలాటలో ప్రసిద్ధి చెందిన 6 కులస్తులు ఈ క్రింది ఏ రాష్ట్రం నుండి వలస వచ్చిన వారిగా పేర్కొంటారు? తోలు బొమ్మలాటలో ప్రసిద్ధి చెందిన 6 కులస్తులు ఈ క్రింది ఏ రాష్ట్రం నుండి వలస వచ్చిన వారిగా పేర్కొంటారు? సో ఆప్షన్ 1 మహారాష్ట్ర, ఆప్షన్ 2 కేరళ, ఆప్షన్ 3 తమిళనాడు, ఆప్షన్ 4 ఉత్తరప్రదేశ్. తోలు బొమ్మలాటలో ప్రసిద్ధి చెందినటువంటి 6 కులస్తులు ఈ క్రింది ఏ రాష్ట్రం నుండి వలస వచ్చిన వారిగా పేర్కొంటారు అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మహారాష్ట్ర. సో మహారాష్ట్ర అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. తోలు బొమ్మలను ఎన్ని అడుగుల ఎత్తు వరకు తయారు చేస్తారు? తోలు బొమ్మలను ఎన్ని అడుగుల ఎత్తు వరకు తయారు చేస్తారు? సో ఆప్షన్ 1 1 నుంచి 4 అడుగుల ఎత్తు వరకు, ఆప్షన్ 2 3 నుంచి 5 అడుగుల ఎత్తు వరకు, ఆప్షన్ 3 2 నుంచి 5 అడుగుల ఎత్తు వరకు, ఆప్షన్ 4 1 నుంచి 6 అడుగుల ఎత్తు వరకు. మరి తోలు బొమ్మలను ఎన్ని అడుగుల ఎత్తు వరకు తయారు చేస్తారు అనేది ఇక్కడ ప్రశ్న. చాలా ఇంపార్టెంట్ ప్రశ్న మరి ఇది. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 1 నుంచి 4 అడుగుల ఎత్తు వరకు తయారు చేయడం జరుగుతుంది ఈ యొక్క తోలు బొమ్మలని. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. నెక్స్ట్ తదుపరి ప్రశ్న. తోలు బొమ్మలకు వేసే రంగులలో
ఈ క్రింది వాటిలో వేటిని ఉపయోగిస్తారు? తోలుబొమ్మలకు వేసే రంగులలో ఈ క్రింది వాటిలో వేటిని ఉపయోగిస్తారు? సో ఆప్షన్ 1 మోదుగ పువ్వ, ఆప్షన్ 2 బంక, ఆప్షన్ 3 దీపపు మసి, ఆప్షన్ 4 పైవన్నీ. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం లైవ్ చాట్లో తెలియచేయండి. సో ఏపీఎస్సీ క్యాలెండర్కి సంబంధించి అప్డేట్స్ అయితే రావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి కూడా అప్డేట్స్ అయితే వస్తాయి. మనకు త్వరలోనే ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్స్ కంట్రోల్ అయిన తర్వాత నోటిఫికేషన్ సంబంధించి టెట్కి సంబంధించి క్లియరెన్స్ అయితే వస్తుంది. దాని మీద కూడా అధికారులు కసరత్తు చేస్తూ ఉన్నారు. మరి ఏపీఎస్సీ క్యాలెండర్ సంబంధించి మనకి ఈ నెల అంటే మే 31న ఈ యొక్క కన్క్లూజన్ అనేది రాబోతుంది. చాలా డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ ఎక్కువగానే ఉన్నాయి. సో అందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 4 పైవన్నీ, మోదుగ పువ్వ, బంక, దీపపు మసి వీటన్నిటినీ కూడా తోలుబొమ్మలకు వేసే రంగులలో ఉపయోగిస్తారన్నమాట. ఓకే, నెక్స్ట్ తదుపరి ప్రశ్నలకు వెళ్దాం. తోలుబొమ్మలాటలో మొత్తం ప్రదర్శనకారులు ఎంతమంది ఉంటారు? తోలుబొమ్మలాటలో మొత్తం ప్రదర్శనకారులు ఎంతమంది ఉంటారు? సో ఆప్షన్ 1 4 నుంచి 5 మంది, ఆప్షన్ 2 3 నుంచి 4 మంది, ఆప్షన్ 3 6 నుంచి 8 మంది, ఆప్షన్ 4 5 నుంచి 9 మంది. తోలుబొమ్మలాటలో మొత్తం ప్రదర్శనకారులు ఎంతమంది ఉంటారు అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 6 నుంచి 8 మంది ఉంటారు. తోలుబొమ్మలాటలో మొత్తం ప్రదర్శనకారులు ఎంతమంది ఉంటారు అంటే 6 నుంచి 8 మంది ఉంటారన్నమాట. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలు చూద్దాం. ఈ క్రింది వారిలో తోలుబొమ్మలాటలో హాస్య పాత్రధారులు ఎవరు? ఈ క్రింది వారిలో తోలుబొమ్మలాటలో హాస్య పాత్రధారులు ఎవరు? ఆప్షన్ 1 కేతిగాడు, ఆప్షన్ 2 జుట్టు పోలిగాడు, ఆప్షన్ 3 బంగారక్క, ఆప్షన్ 4 పై వారందరూ. ఈ క్రింది వారిలో తోలుబొమ్మలాటలో హాస్య పాత్రధారులు ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. సో వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేయండి. మరి ఈ ప్రశ్నకి సమాధానం ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, పై వారందరూ. సో కేతిగాడు, జుట్టుపోలిగాడు, బంగారక్క, ఓకేనా, వీళ్ళందరూ కూడా తోలుబొమ్మలాటలో హాస్య పాత్రధారులు అన్నమాట. నెక్స్ట్ తదుపరి ప్రశ్న. 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారంట అనున్నది. 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారంట అనున్నది. ఆప్షన్ 1 నానుడి, ఆప్షన్ 2 సామెత, ఆప్షన్ 3 జాతీయం, ఆప్షన్ 4 లోకోక్తి. 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారంట అనేది ఏంటి? సహజంగా అందరూ ఉపయోగిస్తూ ఉంటారు ఈ సామెతకు సంబంధించి. ఇక్కడ ఇది ఆన్సరు ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, సామెత. 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారంట అనేది సామెత అన్నమాట. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ తదుపరి ప్రశ్న. శ్రీకృష్ణదేవరాయలు విజయనగరాన్ని పాలించాడు. ఈ వాక్యంలో కర్మను గుర్తించండి. శ్రీకృష్ణదేవరాయలు విజయనగరాన్ని పాలించాడు. మరి ఈ వాక్యంలో కర్మను గుర్తించండి. సో ఆప్షన్ 1 దేవరాయలు, ఆప్షన్ 2 పాలించాడు, ఆప్షన్ 3 విజయనగరం, ఆప్షన్ 4 ఏదీ కాదు. శ్రీకృష్ణదేవరాయలు విజయనగరాన్ని పాలించాడు. ఈ వాక్యంలో కర్మను గుర్తించండి. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం మరి ఇక్కడ సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, విజయనగరం. ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు కర్త, విజయనగరం కర్మ, మరి పాలించాడు అనేది క్రియ అన్నమాట. ఓకేనా, కర్త కర్మ క్రియ. సో ఇటువంటి ప్రశ్నలు కూడా అడుగుతూ ఉంటారు కాబట్టి ఎగ్జామ్లో బాగా చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. కూచిపూడి గ్రామం ఈ క్రింది ఏ జిల్లాలో కలదు? కూచిపూడి గ్రామం ఈ క్రింది ఏ జిల్లాలో కలదు? సో ఆప్షన్ 1 తూర్పుగోదావరి, ఆప్షన్ 2 పశ్చిమ గోదావరి, ఆప్షన్ 3 కృష్ణా, ఆప్షన్ 4 గుంటూరు. కూచిపూడి గ్రామం ఈ క్రింది ఏ జిల్లాలో కలదు? మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. సో ప్రశ్న
ఒకటికి 2 సార్లు శ్రద్ధగా చదివి మీ యొక్క సమాధానాన్ని తెలియచేయండి. మరి ఈ ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కృష్ణా. సో కూచిపూడి గ్రామం అనేది కృష్ణా జిల్లాలో కలదు. ఓకే, నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. కూచిపూడి నాట్య కళకు మూల పురుషుడిగా ఈ క్రింది వారిలో ఎవరిని పేర్కొంటారు? కూచిపూడి నాట్య కళకు మూల పురుషుడిగా ఈ క్రింది వారిలో ఎవరిని పేర్కొంటారు? సో ఆప్షన్ 1 సిద్ధేంద్ర యోగి, ఆప్షన్ 2 భద్రాచార్యులు, ఆప్షన్ 3 కృష్ణమాచార్యులు, ఆప్షన్ 4 ఆదినారాయణ దాసు. కూచిపూడి నాట్య కళకు మూల పురుషుడిగా ఈ క్రింది వారిలో ఎవరిని పేర్కొంటారు అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సిద్ధేంద్ర యోగి. సో కూచిపూడి నాట్య కళకు మూల పురుషుడు ఎవరు అంటే సిద్ధేంద్ర యోగి అన్నమాట. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ తదుపరి ప్రశ్న. పెన్నేటి పాట అనున్నది ఎవరి యొక్క రచన? పెన్నేటి పాట అనున్నది ఎవరి యొక్క రచన? ఆప్షన్ 1 విద్వాన్ విశ్వం, ఆప్షన్ 2 ఉషశ్రీ, ఆప్షన్ 3 ఆలూరి బైరాగి, ఆప్షన్ 4 సినారే. పెన్నేటి పాట అనున్నది ఎవరి యొక్క రచనగా పేర్కొంటారు? మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. విద్వాన్ విశ్వం. సో పెన్నేటి పాట అనున్నది ఎవరి యొక్క రచన అంటే విద్వాన్ విశ్వం యొక్క రచన అన్నమాట. నెక్స్ట్ తదుపరి ప్రశ్న. నాగావళి నది ఈ క్రింది ఏ రాష్ట్రంలో ప్రారంభమవుతుంది? నాగావళి అనేటటువంటి నది ఈ క్రింది ఏ రాష్ట్రంలో ప్రారంభమవుతుంది? సో ఆప్షన్ 1 తెలంగాణ, ఆప్షన్ 2 తమిళనాడు, ఆప్షన్ 3 ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ 4 ఒడిస్సా. నాగావళి అనే నది ఈ క్రింది ఏ రాష్ట్రంలో ప్రారంభమవుతుంది అనేది ఇక్కడ ప్రశ్న. ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒడిస్సా. ఓకేనా. సో ఒడిస్సా రాష్ట్రంలో ప్రారంభమవుతుంది ఏ నది? నాగావళి అనేటటువంటి నది. ఓకే, నెక్స్ట్. 3 చేపలు పాఠ్యభాగం యొక్క రచయిత ఎవరు? 3 చేపలు పాఠ్యభాగం యొక్క రచయిత. ఆప్షన్ 1 విద్వాన్ విశ్వం, ఆప్షన్ 2 శ్రీపాద సుబ్రహ్మణ్యం శాస్త్రి, ఆప్షన్ 3 సదాశివ శంకర శాస్త్రి, ఆప్షన్ 4 గరిమెల్ల సత్యనారాయణ. సో 3 చేపలు అనేటటువంటి పాఠ్యభాగం యొక్క రచయిత ఎవరు? మరి ఈ యొక్క పాఠ్యభాగాలకు సంబంధించి మనం ఆల్రెడీ ఇక్కడ కవులు వారి యొక్క రచయితలకు సంబంధించి ఒక కోడింగ్ అయితే చెప్పడం జరిగింది, ఎలా సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలనేది. సో ఆ వీడియో అనేది మనకి ప్లేలిస్ట్లో ఉంటుంది, మీరు ఒకసారి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియో చూడండి. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. శ్రీపాద సుబ్రహ్మణ్యం శాస్త్రి. సో 3 చేపలు పాఠ్యభాగం యొక్క రచయిత ఎవరు అంటే శ్రీపాద సుబ్రహ్మణ్యం శాస్త్రి. నెక్స్ట్ తదుపరి ప్రశ్న. ఈ క్రింది వాటిలో శ్రీపాద సుబ్రహ్మణ్యం శాస్త్రి నవల కానిది ఏది? ఈ క్రింది వాటిలో శ్రీపాద సుబ్రహ్మణ్యం శాస్త్రి నవల కానిది ఏది? సో ఆప్షన్ 1 విలాసిని, ఆప్షన్ 2 ఆత్మబలి, ఆప్షన్ 3 రక్షాబంధనము, ఆప్షన్ 4 పైవన్నీ. ఈ క్రింది వాటిలో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి నవల కానిది ఏది అనేది ఇక్కడ ప్రశ్న. చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 విలాసిని. సో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి నవల కానిది ఏది అంటే విలాసిని అనమాట. సో ఆత్మబలి, రక్షాబంధనం ఈ 2 కూడా శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రికి సంబంధించినటువంటి నవలలు. మరి విలాసిని అనేది శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి నవల కాదు. నెక్స్ట్. వేసవి వస్తే ఈ మడుగు ఎండిపోతుందని ఎలా చెప్పగలం అని పేర్కొన్నది ఎవరు? వేసవి వస్తే ఈ మడుగు ఎండిపోతుందని ఎలా చెప్పగలం అని పేర్కొన్నది. సో ఆప్షన్ 1 దీర్ఘదర్శి, ఆప్షన్ 2 ప్రాప్తకాలజ్ఞుడు, ఆప్షన్ 3 దీర్ఘశ్రుతుడు, ఆప్షన్ 4 ఎవరూ కాదు. వేసవి వస్తే ఈ మడుగు ఎండిపోతుందని ఎలా చెప్పగలం అని పేర్కొన్నది ఎవరు? చాలా ఇంపార్టెంట్. పాత్రలు మరియు సందర్భాలకు సంబంధించి
తప్పకుండా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. మరి 3 చేపల కథ ఇది చాలా ఇంపార్టెంట్. తప్పకుండా రాబోయే టెట్ అండ్ డిఎస్సిలో ఈ టాపిక్లో తప్పకుండా ప్రశ్న అయితే ఎదురు కాబోతుంది. చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఈ ప్రశ్నకి సరైన సమాధానం సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రాప్త కాలజ్ఞుడు. సో వేసవి వస్తే ఈ మడుగు ఎండిపోతుందని ఎలా చెప్పగలం అని పేర్కొన్నవారు ఎవరు అంటే ప్రాప్త కాలజ్ఞుడు అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ మడుగు చాలా చిన్నది అని ఎవరు ఎవరితో అన్నారు? ఈ మడుగు చాలా చిన్నది అని ఎవరు ఎవరితో అన్నారు? ఆప్షన్ 1 దీర్ఘదర్శి ప్రాప్తకాలజ్ఞుడితో, ఆప్షన్ 2 దీర్ఘదర్శి దీర్ఘశ్రుతుడితో, ఆప్షన్ 3 ప్రాప్తకాలజ్ఞుడు దీర్ఘదర్శితో, ఆప్షన్ 4 దీర్ఘశ్రుతుడు ప్రాప్తకాలజ్ఞుడితో. ఈ మడుగు చాలా చిన్నది అని ఎవరు ఎవరితో అన్నారు? చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం బాగా ఆలోచించండి. మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దీర్ఘదర్శి ప్రాప్తకాలజ్ఞుడితో పలికినటువంటి మాట. ఈ మడుగు చాలా చిన్నది అని ఎవరు పలికారు అంటే దీర్ఘదర్శి ప్రాప్తకాలజ్ఞుడితో పేర్కొన్నారు. నెక్స్ట్ తదుపరి ప్రశ్న. ఈ ప్రశ్న తెలుగులో మొట్టమొదటి నృత్య నాటకం ఏది? తెలుగులో వచ్చినటువంటి మొట్టమొదటి నృత్య నాటకం. ఆప్షన్ 1 భామకలాపం, ఆప్షన్ 2 సత్యహరిశ్చంద్ర, ఆప్షన్ 3 భామాశౌర్యం, ఆప్షన్ 4 ఏదీ కాదు. తెలుగులో మొట్టమొదటి నృత్య నాటకంగా ఈ క్రింది వాటిలో వేటిని పేర్కొంటారు అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. సో ప్రతిరోజు కూడా లైవ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది ఇక మీదట. సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సో ప్రతిరోజు రాత్రి 8 గంటలకి లైవ్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 1 భామా కలాపం. సో తెలుగులో వచ్చినటువంటి మొట్టమొదటి నృత్య నాటకం ఏది అంటే భామా కలాపం అన్నమాట. నెక్స్ట్ చివరి ప్రశ్న. సంస్కృత కావ్యాలను తెలుగు వచనంలోకి అనువాదించినది ఎవరు? సంస్కృత కావ్యాలను తెలుగు వచనంలోకి అనువాదించినది ఎవరు? సో ఆప్షన్ 1 విద్వాన్ విశ్వం, ఆప్షన్ 2 శ్రీపాద సుబ్రహ్మణ్యం శాస్త్రి, ఆప్షన్ 3 కేవి రామకృష్ణ, ఆప్షన్ 4 నార్లా వెంకటేశ్వరరావు. సంస్కృత కావ్యాలను తెలుగు వచనంలోకి అనువాదించినది ఎవరు? మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 విద్వాన్ విశ్వం. సంస్కృత కావ్యాలను తెలుగు వచనంలోకి అనువాదించింది ఎవరు అంటే విద్వాన్ విశ్వం అన్నమాట. ఇది మనకి ఈరోజు లైవ్ ఎగ్జామ్ సంబంధించి. ఓకేనా. సో వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి. సో కొత్తగా చూసేవాళ్ళు మన యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి ఏపీపీఎస్సికి సంబంధించి ఏ అప్డేట్స్ వచ్చినా కూడా ముందుగా మన యొక్క ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో తప్పకుండా రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. సో వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా మీరు షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మళ్ళీ లైవ్ ఎగ్జామ్లో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్. గుడ్ నైట్.